హాయ్ అండి, వెల్కమ్ టు హైతర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు హైతర్ గ్రీన్ సిటీ కాలనీ, సిఎస్ఆర్ కాలనీ బ్యాక్ సైడ్ వస్తుందండి. హైవే నుంచి ఎగ్జాక్ట్ 1.5 to 1.8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 2 బిల్డింగ్స్ అండి. సైజ్ వచ్చేసి 22.5 into 60 అండి, 150 గజాలు. ఇది చూద్దామండి ఏ విధంగా ఉందో. ఒకసారి మనం పార్కింగ్లోకి వెళ్తున్నాం. మనం చూడండి, చాలా క్వాలిటీ పరంగా కట్టడం జరిగింది. మొత్తం మీరు చూస్తున్నారు ఎలివేషన్ కానీ పూర్తిగా. ఒకసారి మనం జీ ఫ్లోర్కి వెళ్తున్నామండి. జీ ఫ్లోర్కి ఈశాన్య మిర్రర్లో మనకు బోరు ఉంది, సంప్ ఉంది, స్టేర్ కేస్ అండి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తానికి. అంతేకాకుండా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. మ్యాక్సిమం చాలామంది లిఫ్ట్ ప్రొవిజన్ పెడతారు, కానీ లిఫ్ట్ అయితే బెటరు. ఇక్కడ లిఫ్ట్ కూడా పెట్టడం జరిగిందండి. ఇక్కడ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. చూడండి ఏ విధంగా ఉంది. డిజైన్ కూడా చాలా ఉంది. ఇలా 2 కార్లు కూడా పడతాయి. ప్లస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియాలకు కూడా ఇవ్వడం జరిగింది అండి. ఇక్కడ చిన్నగా ఇక్కడ స్పేసెస్గా ఉంది. వెస్ట్ ఫేస్కు గ్యాప్ ఇవ్వడం జరిగింది పూర్తిగా. ఈ విధంగా చాలా క్వాలిటీగా కట్టడం జరిగిందండి బిల్డరు. ప్లస్ విండో కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. చుట్టూ గ్రానైట్తో చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఇది జీ ఫ్లోర్లో ఉన్నటువంటి సింహద్వారం అండి. ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHK రూమ్ అండి. చూద్దాం ఏ విధంగా ఉందో. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK వెళ్తున్నామండి. పూర్తిగా మార్బుల్తో చేయడం జరిగిందండి. మనం చూస్తున్నాం అక్కడ టీవీకి సంబంధించిన టీవీ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ సెల్ఫ్లు కూడా చాలా ఇవ్వడం జరిగింది. మనకు ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఒక మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. మంచిగా గ్రాండ్ లుక్ అండి, జిగ్జా కాకుండా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డైరెక్ట్కి వెళ్తే మనకు కిచెన్కి వెళ్తున్నాం. కిచెన్కి ముందు మనకు పూజా గది ఇవ్వడం జరిగిందండి. పూజా గది చాలా స్పేషియస్గా ఉంది. పూజా గది ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంది. ఇది డబల్గా ఇవ్వడం జరిగిందండి. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది డబల్ పూర్తిగా. ఇది పట్టి కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మంచిగా టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ విండో ఉంది అడ్జస్ట్గా. సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ సబ్జా కూడా మనకు నీట్గా ఉండడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా కూడా ఉన్నది. ఇక్కడ సెల్ఫ్లు. ప్లస్ మనం బెడ్రూమ్కి వెళ్దామండి. 1 BHK కదా, బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది బెడ్రూమ్ అండి. ఇది ఫాల్ సీలింగ్ కూడా బాగుంది నీట్గా. సబ్జాలు, సెల్ఫ్లు, అలా బీరో పెట్టుకోవడానికి వాస్తుపరంగా. ఇక విండో కూడా చాలా చూడండి ఏ విధంగా ఉందో. చుట్టూ గ్రానైట్ వేసి యూపీఎస్ విండో బాగా నీట్గా ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది బాత్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. అంతేగా మనం నెక్స్ట్ వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా గుండా మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఏ విధంగా ఉందో. స్టేర్ కేస్ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి. ఏ విధంగా ఉందో వరకు వచ్చేసామండి మనం. చూడండి ఇక్కడ యూపీఎస్సీ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. మొత్తం ఈ విధంగా ఉంది. ప్లస్ డిజైన్ కూడా బాగా ఉందండి. చూద్దాం. ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో సింహద్వారం అండి. ఇది చాలా నీట్గా 100% టీక్ అండి. ఇది లిఫ్ట్ కూడా చూడండి. లిఫ్ట్ కూడా మనకు వర్కింగ్ కండిషన్ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇది మొత్తం ఫాల్ సీలింగ్ అనేది సిట్టింగ్ ఏరియా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక వాల్ సైడ్ నీట్గా ఇవ్వడం జరిగింది, అంటే హైలైట్ చేయడం జరిగింది. ఒకవైపు వాల్ యూపీసీ విండో కూడా పెట్టడం జరిగింది అండి మంచిగా నీట్గా. ఈ సిట్టింగ్ ఏరియా నుంచి మనము ఇక్కడ వచ్చేసాం. ఇది లివింగ్ ఏరియా అండి. ఈ టీవీ పెట్టుకోవడానికి, చూడడానికి సాకెట్ ఈ విధంగా ఉంది. ప్లస్ వచ్చేసి ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కన్నా ముందు మనకు వచ్చేసి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది పూర్తిగా చిల్డ్రన్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు మీరు. మొత్తానికి పైనుంచి కింద వరకు అంటే విండోస్ మాత్రం చాలా నీట్గా చేయడం జరిగిందండి. చుట్టూ గ్రానైట్ తోటి ప్రతి కాడ అది హైలైట్గా చెప్పుకోవచ్చు. ప్లస్ వచ్చేసి టీవీ సాకెట్ కూడా మనకి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. యాక్చువల్ మ్యాక్సిమం కబ్బోర్డ్ తోటి చేయకుండా ఈ విధంగా చేస్తే మనకు స్టాండర్డ్ కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనం కిచెన్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకు దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం తర్వాత ఇక్కడ కిచెన్
ఎల్షేప్లో ఉన్న ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. టైల్స్ ఇక్కడ సేమ్ అండి. జీ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సేమ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెల్ఫ్లు కావచ్చు, పైన కూడా సబ్జా. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. కిచెన్ తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,50,00,000 అండి. 150 గజాలు, 22.5 × 60 అండి. స్కూలింగ్ అనే నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనము టెర్రస్ మీద చూద్దాం. మనం టెర్రస్ మీదకి రావడం జరుగుతుందండి. టెర్రస్కి వచ్చేసాం. సేమ్ బిల్డింగ్ ఇలాంటి 2 ఉన్నాయి కాబట్టి నార్త్ ఫేస్లో మీరు చూస్తున్నారు కాబట్టి చూడండి. ఆడ వాటర్ ట్యాంక్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఆడ ఇన్స్టాల్ చేస్తున్నాడు. చుట్టూన్న లొకేషన్ కూడా చూడండి ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో, ఎట్లా ఉందో మీకు అవపడుతుంది.